హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయిస్ ఆప్షన్స్. సో టుడే వచ్చేసి ఒక సజెషన్ అనేది మనం సజెస్ట్ చేయడం జరిగింది హిండాల్కో పైన. వచ్చేసి ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన ఎంట్రీ వచ్చేసి 17.5 అయితే టార్గెట్ వచ్చేసి 25 ఇన్ ఇంట్రాడే లెవెల్లో ఇవ్వడం జరిగిందనమాట. సో బేస్డ్ ఆన్ ఎందుకు ఇచ్చాను అనేది రీజన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. మొదటగా మనం మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు మనం చూడాల్సిన ఒక పొజిషన్ చూడాలనుకున్నప్పుడు ఒకటి టెక్నికల్గా ఇంట్రాడే లెవెల్లో, రెండోది వచ్చేసి మనం వచ్చేసి ఫండమెంటల్గా కూడా మనం ఆలోచించాలన్నమాట. సో మోస్ట్లీ ఫండమెంటల్గా మూమెంట్ ఉన్నప్పుడు స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడేలో ఒక టెక్నికల్గా ఆలోచించినప్పుడు మన ప్రిడిక్షన్ వచ్చేసి అసెండింగ్లో మూవ్ ఆన్ అవుతుంది అనుకోండి. ఇలాగ వెళ్తూ ఉంటుంది కదా, ఇలాగ వెళ్తూ ఉంటుంది ఒక లెవెల్, ఒక ఎంట్రీ నుంచి ఒక టార్గెట్. కానీ ఈ టెక్నికల్కి ఈ ఫండమెంటల్ అనేది కన్నా తోడైతే, అంటే ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ కన్నా తోడైతే కన్నా ఈ స్టాక్ మూమెంటం ఎలా ఉంటుందంటే ఒకసారిగా ఇట్లా ఉంటుంది అనమాట. అంటే ఒకసారిగా అంటే స్పీడ్ మూమెంట్లో అప్ సైడ్కి పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఒకసారి గమనించండి హిండాల్కో పైన. సో నేను న్యూస్ ఒకసారి నేను చూస్తే కన్నా హిండాల్కో వచ్చేసి Q1 రిజల్ట్స్కి సంబంధించి ప్రాఫిట్ వచ్చేసి జంప్ 30% టు 400 క్రోర్స్ అనేసి ఎస్టిమేషన్ సంబంధించిన ఒక రిజల్ట్ అనేది నేను ఇక్కడ చూడడం జరిగిందన్నమాట. అంటే దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అనేది నేను చూడడం జరిగింది. వెంటనే ఇక్కడ హిండాల్కో రిలేటెడ్గా చార్ట్ అనేది నేను ఓన్గా డెవలప్ చేసిన ఇండికేటర్ ఏదైతే ఉందో దాంట్లో చార్ట్ అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తే కన్నా మీరు ట్రెండ్ రిలేటెడ్గా గమనిస్తే కన్నా ఓన్గా డెవలప్ చేసిన ఇండికేటర్లు వచ్చేసి ఇక్కడ ఆర్టికల్లో వచ్చేసి మన టెక్నికల్ వ్యూలో వచ్చేసి ట్రెండ్ ఎగ్జాక్ట్గా వచ్చేసి వీక్లీ అండ్ మంత్లీకి సంబంధించిన పివోట్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో బ్రేక్ చేస్తూ నాకు డిస్ప్లే కావడం జరిగిందన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా ఒక వీక్లీ లోపలికి ఎంటర్ అయిందో, ఈ విధంగా ఒక వీక్లీ లోపలికి క్యాండిల్ అనేది ఎంటర్ అయిందో నాకు అనిపించింది ఖచ్చితంగా ఉంటుంది అనేసి. వీక్ సంబంధించిన జోన్ అనేది అంటే ఇది ఈ లెవెల్కి ఖచ్చితంగా రీచ్ అవుతుంది అనేసి నేను ఈ కాల్ ఐడెంటిఫై చేస్తాను. చేస్తూ ఆప్షన్స్ రిలేటెడ్గా కూడా చూసాను. ఆప్షన్స్ రిలేటెడ్కి సంబంధించిన కాల్ వచ్చేసి వీక్లీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో సో మా టార్గెట్ 25 వరకు వెళ్తుంది అనుకుని నేను ఈ విధంగా ప్రిడిక్ట్ చేయడం జరిగింది. సో దానికి రిలేటెడ్గానే నేను ఇక్కడ మీకు వచ్చేసి కాల్ సజెస్ట్ చేశాను. ఇస్తున్న కాల్కి సంబంధించిన ఇక ఎప్పటికప్పటికి మనకు సంబంధించిన చార్ట్ అనేది కూడా మీకు ఈ విధంగా డిస్ప్లే అయ్యేట్టుగా ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతూ వచ్చిందనమాట. సో అనుకున్న విధంగానే మన టార్గెట్ అనేది ఇన్వెస్ట్మెంట్కి గాను 24,500 గాను 10,500 అనేది మన టార్గెట్ ప్రాఫిట్ అనేది బుకింగ్ చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అనేది కూడా మీకు ఇక్కడ షేర్ చేయడం ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ను అండ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.